గురుగారు, ఈ మధ్య కాలంలో అక్రమ సంబంధాలు ఎక్కువైపోతున్నాయి, ఇల్లీగల్ అఫైర్స్. అవి ఎలా అంటే ఈవెన్ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా విడిపోతున్నారు వీటి కారణం వల్ల. వీటి వల్ల ఏమవుతుందంటే, ఒకటి వాళ్ళకి వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడం కానీ అవుతుంది, లేదా ఎదుటి వాడిని చంపే అంత రేంజ్కి వెళ్ళేలా కూడా అవుతుంది. అసలు దీనికి మెయిన్ కారణం ఏంటంటారు? వీటికి ఏమైనా పరిష్కారం ఉంటుందా? ఇప్పుడు దీనివల్ల భార్యాభర్తల మధ్యలో గొడవలు ఏర్పడతాయి. ఈ భార్యాభర్తల మధ్యలో ఏర్పడినటువంటి గొడవల మూలకంగా పిల్లలు బలైపోతూ ఉంటారు. పిల్లలు ఇన్సెక్యూర్ ఫీల్ అవుతూ వారికి వారే ఆత్మహత్య ప్రయత్నాలు చేస్తూ, లేదా ఇంక కొందరైతే మనం చూస్తున్న న్యూస్లో చంపడమే, ఎదుటి వ్యక్తిని చంపే పరిస్థితులు ఉన్నవి. ఆస్తి కోసం కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు. భర్తకు ఆస్తి ఉన్నది అంటే భార్య అత్తమామల మనను విడిచిపెట్టి తల్లిగారు తండ్రి గారి యొక్క మాట వినడము, ఆ ఆస్తిని లాక్కునేదాకా వీరు ఇబ్బంది పెట్టే క్రమంలో ఉంటాయి. అదేవిధంగా ఎవరైతే ఆస్తి లేదు అని చెప్పి ఒకవేళ అమ్మాయి వాళ్ళకుంటే అబ్బాయి ఆస్తి తీసుకురా అని చెప్పి టార్చర్ పెట్టే క్రమాలు అమ్మాయి జీవితంలో ఉంటుంది. భర్తకు ఆస్తి ఉంటే భార్యనేమో తల్లిదండ్రుల మాట విని భర్తకు దూరం ఉంటూ నువ్వు ఇది రాసి అది రాసి ఇది ఇస్తేనే వస్తానేమో ఇట్లా ఇబ్బంది పెట్టేవారు. మా తల్లిదండ్రులకు ఏం లేదు మార్గం, నేను చెప్పా కదా వివాహం చేసుకునే ముందే అనేటువంటి పరిస్థితులు. ఇక రెండో విషయం ఏమిటి అంటే, పిల్లలు ఉన్నారు అనేటువంటి ఆలోచన లేకుండా కేవలం ఈగో ఫీలింగ్. ఇగో మీ నాన్న ఆ రోజు ఆ మాట అన్నాడు, మీ అమ్మ ఆ రోజు ఆ మాట అంది, మీ అమ్మ నాన్న వచ్చి నాకు సారీ చెప్తేనే నేను ఒప్పుకుంటా, లేదా మీ ఇంట్లో వారు ఇట్లా నన్ను హేళనగా చూశారు, వారు వచ్చి సారీ చెప్తేనే నేను నిన్ను యాక్సెప్ట్ చేస్తా, మళ్ళీ నిన్ను తీసుకొని పోతా. ఇవే మొత్తము ఇవే ఈగో ఫీలింగ్స్తో ఇవే పరిస్థితులతో జీవితం అనేటువంటిది ముందుకు వెళుతుంది. ఇక్కడ ఒకటే తెలుసుకోవాల్సింది, ఏది ఏమైనప్పటికీ కూడా పిల్లల కోసం ఒకసారి కాదు 100 సార్లు అయినా కూడా తల వంచుకొని ఉండాలి, 1,000,000 సార్లు అయినా తల వంచుకొని ఉండాలి. పిల్లల భవిష్యత్తు మీ చేతిలో ఉంది. ఎందుకు ఆ పిల్లల భవిష్యత్తును ఎందుకు మీరు నాశనం చేయాలి? అవునా కాదా? ఇప్పుడు పిల్లల భవిష్యత్తును మీరు నాశనం చేసే రైట్స్ మీకు, ఇప్పుడు నీ రైట్స్ కోసం నువ్వు వెళ్ళిపోయినావు. ఇప్పుడు రేపటి కాలంలో నీ పిల్లలు నీ దగ్గర ఉంటారా? నీ జీన్సే నీకు వస్తుంది. నేను నా కళ్ళారా చూసిన ఒక 10 కుటుంబాలు నా కళ్ళారా చూసినాను. భర్తను నెగ్లెన్సీ చేసినటువంటి భార్య జీవితము, అంటే భర్త కూడా ఉద్యోగం చేసిన దాఖలాలు లేవు, ₹1 సంపాదించిన దాఖలాలు లేక భర్తను కేర్లెస్గా చూసినటువంటి ఒక తల్లి, ఒక సంతానము, ఒక కూతురు, ఆ కూతురు వివాహం చేస్తే 2 వివాహాలైనటువంటి భర్త రావడము తెలియక పెద్ద కేసులు, పోలీస్ స్టేషన్ మన తిరుగుడు. ఇప్పుడు కూతురు కూడా భర్తతో ఉండటం లేదు, కూతురుకు ఒక కూతురు మళ్ళీ. ఇంకొకటి భార్యాభర్తలు సేమ్ యాజ్ ఇట్ ఈస్. భర్త భార్య ఏమిటి, ఎక్కడికో వెళ్ళడము, ఇక్కడి విషయాలు అక్కడక్కడ విషయాలు చెప్పడము, ఎవరు కలిస్తే వాళ్ళనే నువ్వు గ్రేటు, మీరు సూపర్ అనడము, కొంత ఇల్లీగల్ అఫైర్స్ లైక్ పెట్టుకొని ఉండడాలు, ఈ విషయాన్ని తెలవకుండా కప్పెట్టుకోవడాలు, కొన్ని రోజులే వాటితో ఉన్నటువంటి దాఖలాలు, ఇలా ఎన్నో గలీజ్ విషయాలు ఉన్నాయి. వివాహం జరిగి 2 కూతుర్లు ఉన్నప్పటికీ కూడా ఒకడు ఒక ఆమెను పట్టుకొని లేచిపోయాడు. ఇట్లున్నది సమాజం. బట్టల విషయం గురించి మాట్లాడితేనే కేసులు పెట్టినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఈ బట్టలు వేసుకొనిరా బాబు అన్నందుకు రచ్చ చేసి పెట్టారు ఈ యొక్క సోషల్ మీడియాలో. ఏది చెప్పలేము అసలు, ఏది అనేటువంటిది మనం ఒక విషయంలో ఎక్స్పోజ్ అవుతున్నాము అంటే, అది చెడు విషయంలో ఎక్స్పోజ్ అవుతున్నాము అంటే గమనించుకోవాలి.
ఓకే నా జాతకంలో శనేశ్వరుడు బాగాలేడు, శనికి సంబంధించిన పీరియడ్లో ఉన్నాను నేను. సో ఈ క్రమంలో కొన్ని నీటిలో నువ్వులను యాడ్ చేసి ఈశ్వరునికి అభిషేకం చేయాలి. అదేవిధంగా నవధాన్యాలను కూడా మనము ఒక నీటిలో వేసి ఆ నీటిలో ఒక దర్భపుల్లను వేసి ఆ దర్భాను పట్టుకొని ఒక 108 సార్లు మృత్యుంజయ మంత్రం కానీ లేదా ఓం నమ శివాయ కానీ లేదా రుద్రము అని ఉంటుంది, ఓం నమో భగవతే రుద్రాయ, ఓం నమస్తే రుద్రమన్యవ ఉతోతైషవే నమః, నమస్తే అస్తు ధనమనే బాహుభ్య, ఇట్లా ఈ రుద్రము అనేటువంటిది ఒక 15-20 నిమిషాలు ఉంటుంది. ఈ రుద్రం మొత్తము కూడా చదువుకున్న తర్వాత ఆ నీటిని అట్లనే నవధాన్యాలు ఉన్నటువంటి ఆ నీటిని తీసుకువెళ్ళి ఈశ్వరునికి అభిషేకం చేయడం ద్వారా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. మరి ఇట్లాంటి పరిస్థితులు వాటిల్లుతున్నాయి. మరి ఇలాంటి ఉన్నప్పుడు జాతక పరిశోధన అవసరము. జాతకంలో నడిచే దశ అంతర్దశలు ఏమిటి, ఎందుకు ఇట్లా అవుతుంది అనేది 1-2. ఇప్పుడు శ్వాస సరిగా ఆడటం లేదు, మనం ఏదైనా హాస్పిటల్ వెళ్ళామా? వెళ్తాం. సో టైం బాగాలేదు, ఎందుకు అవుతుంది అనేది మనం తెలుసుకోవాలి. కనుక తప్పకుండా మంచి విద్వత్తు, మంచి జ్ఞానము కావచ్చు, అమ్మవారి యొక్క సాధన ఉండేటువంటి వారి వద్దకే వెళ్ళండి. ప్రపంచంలో అది అసలు ఏం జరుగుతుందో అర్థమవుతలేదు. కొత్త గురువులు అందరూ పుట్టుకొస్తున్నారు. అది అంటే తెల్ల చీర కట్టిందల్లా నా పెళ్ళామే అంటే మాత్రము కుదరదు. ఎందుకంటే ఏదో 4 విషయాలు చెప్తున్నారు అంటే విద్య వారికి ఉందా లేదన్నది మనం గ్రహించుకోవాలి. ఏదో తెలుసో తెలియకో చెప్తే మొన్న ఒకరు చెప్పారు, వారికి ఎవరో చెప్పారట 7.5 ఫీట్ల అదేదో విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసుకోమని. 7.5 ఫీట్ల విగ్రహం ప్రతిష్ఠ చేస్తే దానికి ధూపదీప నైవేద్యాలు ఎవరు ఇవ్వాలి? దాని తర్వాత దాన్ని ఎవడు పట్టించుకోకపోతే దాని దోషం ఎవరికి వస్తుంది? ఇన్ని విషయాలు ఉన్నవి లేవని కాదు. అంటే ఇప్పుడు ఒక బ్రాహ్మణునికి ఒక గోవు ఇచ్చాం, ఆ గోవుకు సంబంధించినటువంటి గ్రాసం ఇవ్వాలి, సంవత్సరం పొడుగుతా తినేటువంటి డబ్బులు ఇవ్వాలి. ఇస్తే అది ధర్మం, అది శాస్త్రంలో చెప్పబడింది. సో అప్పుడు నువ్వు దాన్ని ఉంచుకుంటావా, నువ్వు ఏం చేసుకుంటావు, అది ఆ కర్మదోషం బ్రాహ్మణునికి పడుతుంది. కనుక అట్లా ఉంటవి కొన్ని. ఏదేమైనప్పటికీ కూడా ఈ విధమైనటువంటి పరిహారాలు చేసుకోండి. శ్రీశైల క్షేత్రాన్ని నెలకొకసారి దర్శించాలి ఇలా ఉండేటువంటి వారు. శ్రీశైలాన్ని దర్శించడం ద్వారా ఇక వీరి జీవితంలో మార్పు మొదలవుతుంది. నా జీవితంలో మార్పు మొదలైందంటే శ్రీశైలం ఆ యొక్క స్వామి మల్లికార్జున స్వామి యొక్క దర్శనం తర్వాతనే నా జీవితం మారింది. ఇది మాత్రం సత్యం. చాలా అంటే చాలా పవర్ఫుల్ గల క్షేత్రము, మహిమాన్వితమైనటువంటి క్షేత్రము శ్రీశైల క్షేత్రం. ఓకే గురుగారు, ఈ ఇల్లీగల్ రిలేషన్షిప్ వల్ల మెంటల్గా చాలా సఫర్ అవుతున్న వాళ్ళకి జాతక పరిశోధన కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే వెళ్ళాలి. ఓకే గురుగారు, ధన్యవాదాలు. మహాదేవ.